శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో మరొక ముఖ్యమైనటువంటి సందేశాన్ని పంచుకోబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డా, ఈరోజు నా మనసులో మాట చెప్పుకోవడానికి నిన్ను ఎంచుకున్నానమ్మా. ఆ మాట వినగలవా తల్లి? నా మాటను పంచుకోగలవా అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో తన మనసులో ఉన్నటువంటి విషయాలను పంచుకోవాలని అనుకుంటూ ఉన్నారట. ప్రతిరోజు కూడా మన బాధలు వినేటువంటి ఆ తండ్రి ఈరోజు తన మనసులో ఉన్నటువంటి మాటను తన బిడ్డలకు చెప్పుకోవాలని అనుకుంటూ ఉన్నారు. మరి అది దేని గురించి? బాబా గారికి ఏం బాధలు ఉంటాయి, బాబా గారికి ఏం కష్టాలు ఉంటాయి, ఆ తండ్రి మనతో ఏం చెప్పుకోవాలి అంటే, బాబా గారికి కష్టాలు ఉంటాయని కాదండి. బాబా గారు తన మనసులో ఉన్నటువంటి ఆ మాటను మనకు చెప్పాలనుకుంటూ ఉన్నారంటే అది కూడా తన బిడ్డల గురించే ఆలోచిస్తున్నారని అర్థం. తన బిడ్డలు ఏ దారిలో నడుస్తూ ఉన్నారో, లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటారేమో, వాళ్ళు ఏదైనా తప్పు చేయబోతూ ఉన్నారా, ఇలాంటి వాటి గురించే బాబా గారు ఆలోచిస్తూ ఉంటారు. అంతేగాని తనకంటూ ఎలాంటి కష్టాలు ఉండవు. ఎందుకంటే ఆయనకి ఎలాంటి ఆశలు ఉండవు. ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ ఏంటంటే తన బిడ్డలు సంతోషంగా ఉండాలి. వారు కోరిన కోరికలు నెరవేర్చుకుని వాళ్ళు ఆనందంగా ఉంటే అది చూసి ఆ తండ్రి ఆనందిస్తారు. అదొక్కటే బాబా గారికి ఉన్నటువంటి కోరిక. దానికోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తారని మనకు తెలుసు. దానికోసం ఆయన ఎలాంటి కష్టాలైనా భరిస్తారని మనకు తెలుసు. ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా ఆ తండ్రి తన భుజాలకు ఎత్తుకొని మోస్తారని మనందరికీ తెలుసు. మన పాప కర్మలను సైతం లెక్క చేయకుండా బాబా గారు అనుభవిస్తారు, కేవలం తన బిడ్డలు సంతోషంగా ఉండటం కోసం. అయితే ఈరోజు బాబా గారు తన మనసులో ఉన్నటువంటి ఆ మాటను పంచుకోవాలని అనుకుంటూ ఉన్నారంటే అది కూడా తన బిడ్డల గురించినటువంటి విషయాలే బాబా గారు ఈరోజు తన బిడ్డలతోనే పంచుకోబోతూ ఉన్నారు. అంటే మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పులు చెప్పడము, లేదంటే మనకు రాబోయేటువంటి కొన్ని సమస్యలను ముందుగానే హెచ్చరించడము, లేదంటే రాబోయేటువంటి పెను ప్రమాదాన్ని సైతం బాబా గారు ముందుగానే పసిగట్టి తన బిడ్డలకు జాగ్రత్త చెప్పడము, ఈ విధంగా ఏదో ఒక సందేశాన్ని బాబా గారు ఈరోజు చెప్పబోతూ ఉన్నారండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ తండ్రి ఏం చెప్తున్నారు ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబా గారి విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డా, నువ్వెప్పుడూ కూడా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్నావమ్మా. నేను ఆ విషయాన్ని చూస్తూ ఉన్నాను తల్లి. నువ్వు ఆశపడ్డ బంధం నిన్ను పట్టించుకోవడం లేదని దిగులు పడుతూ ఉన్నావు కదా. నువ్వు చెప్పకపోయినా నీ మనసులో మాట నాకు తెలుసు తల్లి. అందుకే ఈరోజు సప్త సముద్రాలు దాటి నీతో మాట్లాడాలని వచ్చానమ్మా. నువ్వు నా బిడ్డవన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు తల్లి. నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టే నీకు ఇలాంటి కుటుంబం దొరికింది. అయినా కానీ నువ్వు ధనం సంపాదించాలని వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. బిడ్డా, నాకు తెలుసు నువ్వు కష్టపడేదంతా కూడా నీ కుటుంబం కోసమే. కానీ నీ ప్రేమానురాగాలు వారికి అవసరమని గుర్తించావా? డబ్బొక్కటి ఉంటే సరిపోదు కదా, కాస్త సమయం నీ కుటుంబానికి కూడా కేటాయించాలి కదా. రోజంతా ఎంత కష్టం చేసినా సరే ఇంటికి వెళ్ళేసరికి నీ పిల్లలను, తల్లిదండ్రులను, నీ భాగస్వామిని ప్రేమతో పలకరించాలి. అప్పుడే వారు సంతోషంగా ఉంటారు. అర్థమవుతుందా? నీకే ఎందుకు ఇలా చెబుతున్నానో నీకు అర్థమవుతుందా బిడ్డా? నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉంటే నిన్ను చూస్తూ ఉన్న నీ కుటుంబం ఎలా సంతోషంగా ఉండగలరు చెప్పు. చూడు బిడ్డ, ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావో అప్పుడు నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది.
ఏ కుటుంబం అయితే ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతారో వారు జీవితంలో దేనినైనా సాధించగలరు. మొదటి అడుగు కుటుంబం దగ్గరే పడాలి. చూడు బిడ్డ, నువ్వు డబ్బు ఎక్కువ సంపాదించాలని ఆశపడి అస్సలు నీ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఇది నిజం. కొంతమంది డబ్బు ఎక్కువ సంపాదించి వారి కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలనుకుంటారు. మరికొంతమంది వారి మనసులో ఎంతో బాధను దిగమింగి తన కుటుంబానికి ఏమీ తెలియకుండా వారిని ఆనందంగా చూసుకోవాలనుకుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే, నువ్వు డబ్బు సంపాదించేంత వరకు ఆ పనిలో పడిపోతే మరి నీ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? సంతోషం అనేది, ఆనందం అనేది ఎక్కడెక్కడో వెతుక్కోకూడదు. ఉన్న సమయాన్ని ఆనందంగా గడపాలి. నీ మనసులో ఉన్న బాధను నాకు చెప్పు తల్లి, అంతా నేను సరిదిద్దుతాను. కుటుంబం దగ్గర సంతోషంగా ఉండు, నటించవద్దు. ఏదైనా బాధ ఉంటే కుటుంబానికి చెప్పుకో, వారు నీ బాధను పంచుకుంటారు. ఈ తండ్రి నీ బాధకు పరిష్కారం చూపుతారు. త్వరలోనే నువ్వు ఆ సమస్య నుండి బయటపడి నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండవచ్చు. చూడమ్మా, ఈ మాటలను పెడచెవిన పెట్టకు. నీకు చాలా చిన్నవిగా అనిపించవచ్చు ఈ మాటలు, కానీ ఇవే నీ జీవితాన్ని మారుస్తాయి. నువ్వు నీ జీవితంలో చేసే తప్పులు కూడా ఇవే. మళ్ళీ చెబుతున్నాను, సంతోషాన్ని ఎక్కడెక్కడో వెతుక్కోవద్దు. ఇప్పుడు నువ్వు జీవించే జీవితాన్ని సంతోషంగా జీవించాలి. జరిగిపోయిన కాలం వెనక్కి రాదు బిడ్డ. అందుకే ఉన్న సమయాన్ని కుటుంబంతో సంతోషంగా జీవించు. నువ్వు ఆనందంగా ఉండు, నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచు. ఈ జన్మ పోతే మరో జన్మలో నువ్వు ఎక్కడుంటావో ఎవ్వరికీ తెలియదు. ఎవరి కడుపున పుడతావో, ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తావో తెలియదు. ఉన్న జన్మలో ఉన్న కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాల్సి ఉంటుంది బిడ్డ. నీ తండ్రి మాటలను శ్రద్ధగా ఆలకించు. ఒక్కసారి ఆ మాటల గురించి ఆలోచించు, నీకే తెలుస్తుంది. నా బాబా చెప్పిందే అక్షరాల సత్యం. ఇక నేను నా కుటుంబంతో, నా శ్రేయోభిలాషులతో చాలా సంతోషంగా నా జీవితాన్ని గడపాలి అని మరుక్షణమే నీకు అర్థమవుతుంది. బిడ్డ, నేను నీకు చెప్పింది 2 మాటలే. ఆ 2 మాటలు నీ జీవితాన్ని సైతం మారుస్తాయి. జాగ్రత్తగా పాటించు. సంతోషాన్ని ఎక్కడెక్కడో వెతకవద్దు, ఆనందంగా ఉండు. ప్రస్తుతం నువ్వు గడుపుతున్న జీవితం ఎంతో సంతోషంగా గడపాలి. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎప్పుడైతే నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉంటారో నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుందని గుర్తించుకో. అక్కడి నుండి నీ జీవితం కూడా మారుతుంది. ఏ రోజైతే నువ్వు నీ భార్యా పిల్లలతో, తల్లిదండ్రులతో సంతోషంగా గడిపి బయటకి వస్తావో ఆ రోజు నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ పనినైనా సరే 100% ఏకాగ్రతతో చేయగలవు. ప్రతి పనిలో విజయం సాధించగలవు. నీ బాబా చెప్పిన మాటలు గుర్తించుకో బిడ్డ. నీ జీవితాన్ని అద్భుతంగా నువ్వే మార్చుకునే అవకాశం నీ చేతుల్లో ఉంది. ఇకనైనా మారు. ఉన్న జీవితాన్ని సంతోషంగా జీవించు. ఇక సమస్యలు, కష్టాలంటావా, వాటి గురించి అస్సలు ఆలోచించకు. వాటిని నాకు అప్పగించు, నేను వాటి సంగతి చూస్తాను. నువ్వు మాత్రం నా రక్షణలో, నా ఆశీస్సులతో సంతోషంగా గడుపు.
అలానే ఉంటాను బాబా అని ఈ తండ్రికి మాట ఇస్తావా బేటా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్తూ వచ్చారు. మనం సంతోషం కోసం ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉంటే అది ఎక్కడా కూడా దొరకదు. ఎందుకంటే సంతోషంగా గడపాలని మనకుండాలి. మనం గడుపుతున్నటువంటి ఈ సమయాన్ని సైతం సంతోషంగా గడపాలి, ఆనందంగా గడపాలి. అనవసరమైన ఆలోచనలతో మన మనసు పాడు చేసుకొని మన ఇంట్లో వాళ్ళని మనం కష్టపెట్టకూడదండి. కష్టాలు సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. వాటిని బాబాగారు చూసుకుంటారంటే ఖచ్చితంగా ఒక పరిష్కారాన్ని తప్పకుండా రోజుకు ఒక పరిష్కారాన్ని బాబాగారు చూపిస్తారు. మనం చూడాలంతే. వచ్చినటువంటి కష్టం కొంచెం పెద్దదైతే దానికి పరిష్కారం ఒక 2-3 రోజులు ఆలస్యం అవ్వచ్చు. కానీ ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఆ తండ్రి తన బిడ్డలకు తప్పకుండా చూపిస్తారు. వాటి గురించి ఆలోచించడం మానేసి ఉన్నటువంటి జీవితాన్ని మీ కుటుంబానికి కూడా కేటాయించి మీ శ్రేయోభిలాషులతోనూ మీ స్నేహితులతోనూ మీ కుటుంబంతోనూ ఎంతో ఆనందంగా గడపండి. ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడే విజయం ఉంటుందని బాబాగారి మాటల్లోని అర్థం. ఆ అర్థాన్ని గ్రహించండి, ఆనందంగా ఉండండి. ఆ సంతోషాన్ని ఆనందాన్ని బాబాగారు మీకు చివరి వరకు అందిస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.